హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మనం చేసుకోబోతున్నాం సింపుల్ అండ్ ఈజీ మెంతం కూర పచ్చడి. సో మంచిగా కడిగేసుకోవాలి మెంతం కూరను. అయితే కడిగిన తర్వాత ఒక కడాయిలో నూనె తీసుకొని 8 పచ్చిమిర్చి, మెంతం కూర, 4-5 వెల్లుల్లిపాయలు తీసేసుకొని మనం మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా అయితే మగ్గించుకోవాలి. సో ఇది మగ్గుతుంటే ఒక మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో అదే కడాయిలో కొద్దిగా నూనె యాడ్ చేసేసి జీలకర్ర, 4 టమాటాలు, 2-3 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఇంకా ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టి దీన్ని కూడా మంచి మగ్గించుకోవాలి. అందరికి తెలిసిందే వింటర్స్లో మెంతం కూర చాలా వస్తుంది కాబట్టి అందరూ సింపుల్గా ట్రై చేయండి. సో ఇది టేస్టీ అండ్ హెల్దీ కూడా, ఉమెన్స్కి కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. సో ముందుగా అయితే మెంతం కూరని మిక్సీలో వేసుకొని ఒకసారి తిప్పేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే మళ్ళీ టొమాటోలు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ అయితే మిక్సీ చేసేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, హింగువ వేసుకొని మనం పోపు అయితే పెట్టేసుకొని కలిపేసుకోవాలి. సో ఈ విధంగా మన మెంతం కూర పచ్చడి అయితే రెడీ. థ్యాంక్ యూ.